రేవంత్ రెడ్డి అంటోడు మాట్లాడిన మాట ఏంటంటే మోడీ అనే కొత్త పెళ్లి కొడుక మోడీ గారికి ఎందుకు ఓటేయాలని చెప్పి అంటాడు. ఎంత ఊసరవెల్లి లెక్క పరంగులు మార్చిండే. మొట్టమొదటిసారి వచ్చినప్పుడేమో మోడీ మా పెద్దన్న, మోడీ గారి సపోర్ట్ కావాలి. ఈ మాట ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు. అంతకుముందు కేసీఆర్ కూడా అన్నాడు. గట్లే 2016లోనో 17లోనో 16 ఎండింగ్లో మిషన్ భగీరథ స్కీమ్ ఓపెనింగ్ అప్పుడు మోడీ గారు వస్తే మోడీ గారిని ఏమన్నా తెలుసా, మోడీ గారు సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు ఇవ్వను, నేను ఏ సమస్య మీ ముందు ప్రస్తావించను, మీరు చాలా పెద్దవాళ్ళు, మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుంది, ఎక్కడ కూడా లంచగొండితనానికి ఆస్కారం లేకుండా గొప్ప చరిత్రను తిరగరాసింది మీరే మీరే మీరే, మీ ఆశీర్వాదం మాత్రమే కావాలని చెప్పిన వ్యక్తి ఇవాళ కేసీఆర్. అవన్నీ మీ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా వేసుకుంటే మళ్ళీ కనపడుతుంది. గదే కేసీఆర్, గదే కేటీఆర్ ఏం మాట్లాడిరో మళ్ళీ చూసింది. మీరు దాని గురించి జోలికి పోను. కానీ ఆయన అది మాట్లాడడానికి ఇది మాట్లాడిన 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అది మాట్లాడడానికి ఇది మాట్లాడిన 4 రోజులు పట్టింది. ఏమైందేమో ఢిల్లీలో ఏం ముట్టకాలేసిరో ఏం చెప్పిరో తెలియదు. కానీ మోడీ ఏంది గిడి ఏంది అంటాడు. కొంచెం మోడీ ఏంది గిడి ఏందన్నా అవతల ముఖ్యమంత్రి ఏమైపోయాడు, బీహార్ ముఖ్యమంత్రి ఏమైపోయాడు, ఈ ముఖ్యమంత్రి ఏమైపోయాడు, నువ్వేమైపోతావు బిడ్డ, చిన్న మనిషి బిడ్డ. అధికారం కొనుక్కుంటే రాలే బిడ్డ, అధికారం నీ అమ్మించింది కాదు బిడ్డ, నీ నానిచ్చింది కాదు. తెలంగాణ ప్రజలు నీకు ఆత్మను ఆవిష్కరించి పో, వాళ్ళు ఓడకూడదు పో అని చెప్పి నీకు అధికారం ఇస్తే కళ్ళు నిధికిన మాటలు మాట్లాడుతుంది. ప్రధానమంత్రి గారి చైర్ అది వ్యక్తిది కాదు, అదొక వ్యవస్థ. ముఖ్యమంత్రి చైర్ అదొక వ్యక్తిది కాదు, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు లోబడి రాజ్యాంగబద్ధంగా సంక్రమించబద్ద పదవిలో ఉండి నువ్వు పద్ధతి పాటించాలి తప్ప ఇవాళ రాజకీయాల కోసం చీప్ టాక్టిక్స్ కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తే ఇవాళ చరిత్ర గతమేమైందో తెలుసుకోవాలి. గదే రిపీట్ అయింది తప్ప దానికంటే భిన్నంగా కాదు. కాబట్టి